హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. మేము ఈ పవర్ ట్రాక్ యూరో 45+ 4 వీల్ రోడ్ ట్రాక్టర్‌కి రియర్ యాక్సిల్‌లో కుడివైపున ఒక ఆల్టరేషన్ అయితే చేయించాము. ఆ ఆల్టరేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఒకసారి బండి రీడింగ్ చూడండి. 1494 గంటలు తిరిగుంది. ఆల్టరేషన్ విషయానికి వెళ్ళే ముందు అసలు మనకున్న సమస్య గురించి మాట్లాడితే, మేము ఈ ట్రాక్టర్‌ని ఎక్కువగా గట్లు వేసే యంత్రానికి ఉపయోగిస్తాము. గట్లు వేసే యంత్రం అంటే ఆ యంత్రం యొక్క బరువనేది ఎక్కువగా ట్రాక్టర్‌కి కుడివైపే పడుతుంది. అందులో ఈ ట్రాక్టర్‌కి రియర్ యాక్సిల్ అనేది గ్రీజింగ్ సిస్టమ్‌తో ఉంది. అందువల్ల మనకి ఈ రియర్ యాక్సిల్‌లో కేవలం కుడివైపు వచ్చే బేరింగ్స్ మాత్రమే పోతున్నాయి. మొదటిసారి 600 గంటలకి పోయాయి. అప్పుడు కంపెనీ వాళ్ళు మనకి వారంటీలో వాటినైతే వేసిచ్చారు. మనం కేవలం కుడివైపు వచ్చే సీల్స్ మార్చాలంటేనే సుమారు 6,000 రూపాయల ఖర్చయితే అవుతుంది. ఈ ట్రాక్టర్‌కి ఉన్న రియర్ యాక్సిల్ సిస్టమ్ అనేది ఖరీదైనది. మొన్న ఈ మధ్య 1400 గంటలు దాటాక రియర్ యాక్సిల్‌లో కేవలం కుడివైపు వచ్చే బేరింగ్సే మళ్ళీ పోయాయి. మేము ఈసారి సీల్స్, బేరింగ్స్ ఇవన్నీ మార్చాలంటే మాకు రేట్ అనేది ఆకాశానికి తాకింది. మేము ఇవన్నీ అనవసరమైన ఖర్చులనుకోని అప్పుడు శుభ్రంగా ఆయిల్ సిస్టమ్‌కి ఆల్టరేషన్ చేయించేసాము. ప్రస్తుతానికి మేము ఈ రియర్ యాక్సిల్‌కి కేవలం కుడివైపున మాత్రమే ఆయిల్ సిస్టమ్‌కి ఆల్టరేషన్ చేయించున్నాము. ఇది గాని సెట్ అయితే ఈసారి లెఫ్ట్ సైడ్‌లో వచ్చే బేరింగ్స్ ఎప్పుడైనా పోయినప్పుడు అప్పుడైతే మనం ఆయిల్ సిస్టమ్‌కి ఆల్టరేషన్ చేయించేస్తాము. మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ గ్రీజ్ నిప్పుల్ అయితే ఉంది. ఇప్పుడు రైట్ సైడ్‌లో చూపిస్తాను పదండి. రైట్ సైడ్‌లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీజ్ నిప్పుల్ అయితే లేదు. ఆ ఏరియాని క్లోజ్ చేస్తున్నాము. మనం చేసిన ఆల్టరేషన్ ఏంటంటే, ఈ రియర్ యాక్సిల్‌లో కుడివైపున మొత్తం 2 సీల్స్ అయితే వస్తాయి. ఒక సీల్ వచ్చి ఇక్కడుంటుంది. ఆ సీల్ అనేది గేర్ ఆయిల్‌ని ఇటువైపుకి రానీయదు. తర్వాత రెండవ సీల్ వచ్చి ఇక్కడుంటుంది. ఈ సీల్ వచ్చి బొరుదుని ఇటు పక్కకి రానీయదు. మేమిప్పుడు ఏం చేసామంటే, గేర్ ఆయిల్ దగ్గర ఉన్న సీల్‌ని తీసేసాము. ఇంకక్కడ ఏం సీల్ పెట్టలేదు. తర్వాత కుడివైపున ఎండ్‌లో మనకి గ్రీజింగ్ దగ్గర ఒక సీల్ వస్తది కదా! ఆ సీల్‌ని తీసేసి యూరో 50 సీల్‌నేసాము. యూరో 50 దానికి తగ్గట్టు ఆల్టరేషన్ చేసి యూరో 50 సీల్ అయితే ఏసేసాము. ఆ యూరో 50 సీల్ వచ్చి కేవలం మనకి రూ. 146, రూ. 150 ఉంటుంది. అంతేను. మనకి సీల్ ఖర్చు రూ. 6,000 అయితే బాగా తగ్గిపోయిందిక్కడ. కాకపోతే గేర్ ఆయిల్ అనేది ఒక 4 లీటర్లు ఎక్స్‌ట్రా పట్టింది. ఇంతకుముందు గేర్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 26 లీటర్లు. ఇప్పుడు ఒక 4 లీటర్లు ఎక్స్‌ట్రా పడింది అంతేను. అయినప్పటికీ మాకైతే మెయింటెనెన్స్‌లో బాగా ఖర్చయితే తగ్గింది. ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇదేనండి మన ట్రాక్టర్ సర్వీస్‌కి అయిన ఖర్చు. బిల్లయితే ఇదేను. మొత్తం వచ్చేసి రూ. 18,632 అయితే అయింది. ఇంజిన్ ఆయిలు, గేర్ ఆయిల్ కూడా మార్పించాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీకు తెలిసిన రైతు సోదరులకు షేర్ చేయండి. మరియు ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.